హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఎన్నో ఔషధ గుణాలు ఉన్న ఈ వామాకుతోటి రైస్ రెసిపీని చేసి చూపిస్తున్నాను. మరి దానికన్నా ముందు ఈ వామాకు గురించి కొన్ని విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆకు చూడటానికి దళసరిగా ఉండి మంచి సువాసన వస్తుంది. ఈ ఆకులను ఏదో ఒక రూపంలో మన రెగ్యులర్ డైట్లో తీసుకోవడం వలన మన డైజెస్టివ్ సిస్టమ్ అద్భుతంగా బాగా పనిచేస్తుంది. అంటే మనలో ఆకలి పెరగటానికి, అరుగుదల బాగా అవ్వడానికి, ఎంజైముల ఉత్పత్తిని కొంచెం బాగా ఇంప్రూవ్ చేయడానికి ఈ వామాకులు బాగా ఉపయోగపడతాయి. మరియు ఈ వామాకును తీసుకోవడం వలన ఏ సీజన్లో అయినా సరే వచ్చే జలుబు, దగ్గు, వైరస్, బ్యాక్టీరియా, కిడ్నీలలో రాళ్ళు బారి నుండి మనం తప్పించుకోవచ్చు. మరి ఇన్ని ఔషధ గుణాలు ఉన్న ఈ వామాకుతో రైస్ రెసిపీని చేసి చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, ఇంక వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తరువాత 1.5 టేబుల్ స్పూన్స్ తెల్ల నువ్వులను వేసుకుని సిమ్లో కాసేపు వేగనివ్వాలి. కాసేపు వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తరువాత పౌడర్ చేసుకోవాలి. తరువాత అదే ప్యాన్లో కొద్దిగా గాను నూనెను వేసుకోవాలి. ఒక చిన్న టీ స్పూన్తో 2 టీ స్పూన్లు జీలకర్ర, 1.5 టీ స్పూన్ ఆవాలు, 1.5 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1.5 టేబుల్ స్పూన్ మినపప్పును వేసుకుని వీటిని సిమ్ములో కాసేపు వేగనివ్వాలి. కొద్దిగా జీడిపప్పును వేసుకోవాలి. 2 ఎండుమిర్చి మరియు కొద్దిగా కరివేపాకుని వేసుకుని బాగా వేగనివ్వాలి. ఈ తాలింపు బాగా వేగిన తరువాత ఒక పెద్ద ఉల్లిపాయను చీలికలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిరపకాయలు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయటం మర్చిపోకండి. మరియు ఒక క్యారెట్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఈ క్యారెట్ని కూడా బాగా మగ్గించుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, దీనికన్నా ముందు నాకు వేరొక ఛానల్ కూడా ఉంది. ఆ ఛానల్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు ఆ ఛానల్లో కంటెంట్ కూడా నచ్చినట్లయితే తప్పకుండా వాచ్ చేయండి. అలాగే 1.5 టీ స్పూన్ల ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడిని వేసుకుని కలుపుకోవాలి. తరువాత 8 లేదా 10 వామాకులను శుభ్రంగా వాష్ చేసుకున్న తరువాత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఎన్నో ఔషధ గుణాలు ఉన్న ఈ ఆకును వామాకు అని, లేదా కర్పూరవల్లి అని, లేదా కపిరెల్ల ఆకు అని పిలుస్తారు. తరువాత ఈ విధంగా కట్ చేసుకున్న ముక్కలను కూడా వేసుకోవాలి. వామాకును వేసుకున్న తరువాత మంటను సిమ్లో పెట్టుకుని 2 నిమిషాలు వేగనివ్వాలి. వేగిన తరువాత మూత పెట్టుకుని 4 నుంచి 6 నిమిషాల వరకు మగ్గనివ్వాలి. ఒక చిన్న టీ స్పూన్తో టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పును వేసుకుని కలుపుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తరువాత మనం ముందుగా బాయిల్ చేసుకుని ఉంచుకున్న రైస్ని వేసుకుని బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. మరియు మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. తరచూ ఈ వామాకుని ఏదో ఒక రూపంలో తీసుకోవటం వలన మనకు ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వామాకుని తినటం వలన మనలో ఆకలి పెరిగి అలాగే అరుగుదలను మెరుగుపరుస్తుంది మరియు అజీర్ణాన్ని దూరం చేస్తుంది. మనలో రోగ నిరోధక శక్తిని పెంచి మంచి ఇమ్యూనిటీ బూస్టర్ లాగా పనిచేస్తుంది. మనం గ్రైండ్ చేసుకున్న నువ్వుల పొడిని కూడా వేసుకుని మరొకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వామాకును తరచూ తినటం వలన బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ మన శరీరంలో ప్రవేశించకుండా చేస్తుంది. షుగర్ వ్యాధి ఉన్న వాళ్లకు, బీపీ ఉన్న వాళ్లకు మంచి మెడిసిన్గా కూడా పనిచేస్తుంది. అలాగే శ్వాసకోశ వ్యాధులకు కూడా మంచి ఔషధంగా పనిచేస్తుంది మరియు కాలేయం పనితీరు మెరుగుపడుతుంది. ఈ వామాకు వలన మూత్రపిండంలో రాళ్ళు ఏర్పడకుండా ఉంటుంది
ఒకవేళ వచ్చినా రాళ్ళు కరిగిపోవటానికి సహాయపడుతుంది. ఈ వామాకు అన్నం ఎంతో టేస్టీగా ఉంది. ఈ వామాకు అన్నాన్ని చేసి పెడితే పిల్లలు మరియు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎన్నో ఔషధ గుణాలు ఉన్న వామాకు అన్నం రెడీ. మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి. మరి అయితే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.